శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మీరు డిస్కస్ చేసినవన్నీ కూడా మళ్ళీ నేను సేమ్ అదే పాయింట్కి వస్తున్నా. అన్ని సీత త్యాగాలు, సీత కష్టాలు ఇవే ఉన్నాయి. ఇంత మంచి మనసు ఉన్న సీతమ్మ వారికి చివరికి దక్కిందేంటి? మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా ఇట్లనే అడిగిన యాక్చువల్లీ ఒకరిని, ఏంటి ఇదంతా ఇంత సీత ఇన్ని త్యాగాలు ఇంత నిజాయితీ ఇంత ఉన్నా సరే ఏం జరుగుతుంది అంటే ఒక మాట అన్నాడు. అది మీకెట్లా అర్థమైందో నాకట్లే ఒక రకంగా అర్థమైంది. రాముడు కష్టాలు పడ్డా ఈక్వల్ గా రాముడు కూడా చాలా కష్టాలు పడ్డాడు. దే ఆర్ నాట్ బోత్ డిఫరెంట్, దే ఆర్ సేమ్. రాముడు ఈక్వల్ గా కష్టాలు పడ్డాడు. అరే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత త్యాగాలు చేసి వాళ్ళకి ఏమొచ్చిందన్న అంటే ఒక మాట అంటాడు, వాళ్ళకి రాత్రి మంచి నిద్ర పడుతుందిరా అని చెప్పి చెప్పిండు. అంటే నిద్ర పట్టడం దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏ గిల్టీ ఉండదురా, జీవితంలో తప్పు చేసినా గిల్టీ ఉండదు, ఎప్పుడు ధర్మం వైపే ఉంటారు. ధర్మం ఎట్లయినా ఉండొచ్చు, ధర్మం కష్టాలు తెస్తుంది సుఖాలు తెస్తుంది, కానీ ఎప్పుడు ధర్మం వైపు నిలబడే ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఉంటుంది. సో లేదండి ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది. ఇప్పుడు మన కిడ్స్, ఒక తల్లికి కిడ్స్ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాడు చాలా ఏడుస్తున్నాడు అనుకోండి, సో ఆమెకు చేతి నొప్పి ఉన్నా సరే వాడు వెతుకుంటేనే పడుకుంటాడని చెప్పేసి అనుకోండి, ఆమె అట్లా ఎత్తుకొని ఉంటుంది. ఆమెకు చేతి నొప్పి గుర్తుకు రాదు, ఏమీ గుర్తుకు రాదు, ఒకటే ఒక విషయం గుర్తుకొస్తుంది, నా బిడ్డ ఎప్పుడు నిద్రపోతాడా అని గుర్తుకొస్తుంది. ఆమె కష్టం అనుకోదు కదా తల్లి. సో అట్లా సీతమ్మ ఎన్నాడు అట్లా అంతే. ఆ మాట నిజంగానే మీరన్న మాట సీత కూడా అంటది, అసలు నేను పుట్టింది ఏడవడానికేమో అని అంటది. లక్ష్మణుతో అంటది ఎప్పుడైతే రాముడు వదిలేస్తాడో, అసలు ఎందుకు లక్ష్మణ నా బతుకు ఇంత ఘోరంగా ఉంది, నా పుట్టుకనే ఏడుపు పుట్టుకన, పుట్టినప్పటి నుంచి నేను ఒక్క సుఖం అనుభవించలేదురా లక్ష్మణ, నా బతుకంతా ఏడిపోయినేమో అని అంటది. సో అట్లా ఇవన్నీ విషయాలు కూడా గుర్తుంచుకోండి. మీకు మేడం క్యూరీ తెలుసు అనుకుంటా, మేడం క్యూరీ అని పేరు అంట. ఆమెకు 2 or 3 times నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ గురించి కనుక్కున్న దానికి సంబంధించి ఇచ్చారు. యూనో షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆమె క్యాన్సర్ వల్ల చనిపోయింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ షీ స్పెంట్ ఇన్ ల్యాబ్. ఆ రేడియో దాని మీద వచ్చేసి ఆ రేడియేషన్ ఆమె అయిపోయి, బట్ షీ హ్యాడ్ ఎ గుడ్ డెత్, చాలా హ్యాపీ డెత్. ఎందుకంటే తెలుసు షీ హ్యాడ్ ఎ క్యాన్సర్. చూడండి ఆమె అన్ని త్యాగాలు చేసింది కాబట్టి ద సేమ్ రేడియో, దాని నుంచే మనకు రేడియం వచ్చేది. చాలా మంది ప్రాణాలు రోజు కాపాడుతున్నాయి రేడియం ఉండడం వల్ల. మీకు తెలుసు కదా రోడ్ల మీద సైన్ బోర్డ్స్ పెడుతుంటారు చూసినాం. అట్లా ఆమె త్యాగం చేసి ఉండొచ్చు, కొన్ని వందల మంది ప్రాణాలు ఈ రోజు కాపాడబడి. సో ఇట్లా వీళ్ళందరూ పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు. భవిష్యత్ తరాలు ఇట్లా బతకాలరా, ఇంత మంచి అంటే ధర్మాన్ని పట్టుకొని ఉండాలి, మాకెన్ని కష్టాలు వచ్చినా సరే మేము దీన్ని దాటలేదని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ అని నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం వాళ్ళ నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని మనం అలా బతకడమే. అయితే ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ అయోధ్యకు వస్తారు. సేమ్ మనం అక్కడ ఒక అతని చాకలి వారు అని అంటాం, అతని నిందకి మళ్ళీ ఈవిడ్ని వనవాసానికి, గర్భవతి అని తెలిసి కూడా వనవాసానికి పంపించేయటం. ఇక్కడ రాజధర్మము లేకపోతే పతిధర్మము అని కొన్ని ధర్మాలు ఉంటాయి. మరి అప్పుడు కూడా ఈయన రాజధర్మానికే ప్రిఫర్ చేయటం, మరి అప్పుడు పతి ధర్మం ఏమవుతుంది? మంచి క్వశ్చన్ అడిగారు. భూపతి అంటే తెలుసా అండి మీకు? భూపతి అని ఉంటుంది. భూపతి అంటే భూదేవికి పతి, రాజు, భూదేవికి రాజు. అట్లా భూపతి అంటే పర్టికులర్. ఇప్పుడు రాజును భూపతి అని అంటుంటారు. అంటే స్వయం భర్త అనే ఉద్దేశం కాదు. సో అట్లా సో ఈ పతి ధర్మమా రాజధర్మమా అని మీకు ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, మీరు ఒక 10 గంటల లైన్లో ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ వైకుంఠ ద్వారమే వెండి వాకిలి అట్లా ఉంటారు. అక్కడికి వచ్చిన తర్వాత లైన్ ఆపేసిన తర్వాత సీఎం భార్య వస్తుంది అని చెప్పేసి లైన్ ఆపేసేసి సీఎం భార్యను పక్క నుంచి మంచిగా తీసుకెళ్ళేసి అక్కడ 10 నిమిషాలు వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోబెట్టి దర్శనం చేపించి బయటకు తీసుకొస్తారు. సో అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారండి? చాలా అబ్బా ఎంత గొప్ప భర్త అండి మా సీఎం, వాళ్ళందరినీ మంచి కష్టాలలో పెట్టి మమ్మల్ని 14 గంటల ఉన్నోళ్ళని కూడా మంచి నిలబెట్టేసి తన భార్యకి ఎంత అద్భుతమైనటువంటి దర్శనం కల్పించాడండి. ఆహా, పతిధర్మం ఎంత గొప్ప పతిధర్మం. మరి రాజధర్మం ఏంటి? రాజధర్మం ముఖ్యమా పతిధర్మం ముఖ్యమా? ఆ టైంలో వీడు నాకు రాజు, అరే
వీళ్ళకి ఇబ్బంది కలగద్దు, నా భార్య కూడా కామన్ మ్యాన్ లెక్కనే నిలబడి లైన్లో వస్తుంది అన్నప్పుడు మీకు ఆదర్శమా, లేకపోతే మిమ్మల్ని అక్కడ ఆపేసేసి ఆమెను తీసుకెళ్ళడము. సో రాజధర్మం చాలా గొప్పది పతి ధర్మం కన్నా. ఈరోజు నేను హైయెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఉండి నేను బయట ఉన్న ప్రజలకు నేను చూపెట్టలేదు అనుకోండి, ఇదే నామేమో అనుకుంటారు. సింపుల్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ స్టూడియో ఉంది, ముందట అపార్ట్మెంట్ అక్కడ ఉంది కదండి, మీరు ఒక చిన్న పని చేయండి, రాత్రి మీలో డస్ట్బిన్లో ఉన్న కవర్ తీసుకొచ్చి అక్కడ వేయండి, ఓకేనా? ఒక 10 రోజుల తర్వాత చూడండి, ఇంకో 10 కవర్లు చేరుతాయి, ఒక పెద్ద చెత్తకుండా అవుతుంది. సో ఫస్ట్ ఎవడైతే స్టార్ట్ చేసిండో దాన్ని చూసి సెకండ్ రోడ్ స్టార్ట్ చేసి ఉంటాడు కదా. సో ఇదే ఆలోచించిండు రాముడు, నేను ఆదర్శంగా నిలబడాలి. సో ఆయన ఎప్పుడు కన్సర్న్ కూడా పౌరుల గురించే, ఓకేనా? పతి ధర్మము అంటే పతి ధర్మం ఇట్స్ ఎ పర్సనల్ బిట్వీన్ రామ అండ్ సీత, కానీ రాజు పర్సనల్ కాదు అండి అందరికి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, ఈ విషయం ఏంటంటే రాజు తప్పు జరిగితే ఆ మొత్తం రాజ్యానికే నాశనం అవుతుంది. అట్లా జరిగింది కూడా. మీకు రామరాజ్యం ముందు ముందు డిస్కస్ చేద్దాం. రామరాజ్యం ఎట్లుండేది, అసలు రామరాజ్యంలో ఎందుకు అంత అద్భుతంగా ఉండేది అనే విషయము కేవలం రాజు మీదనే ఆధారపడి ఉంటుంది. రాజు మంచోడైతేనే రాజ్యం బాగుంటుంది, లేకుంటే. సో కాబట్టి రామ ఆల్వేస్ ప్రిఫర్డ్ రాజధర్మం.